అందరికీ నమస్కారం. లక్ష్మణ్ ఇక్కడికి నన్ను పిలిచి, అన్న వీళ్ళందరూ కలిసి నన్ను మోసం చేసినారన్నా, నా శరీరాన్ని వాడుకున్నారు, నన్ను మోసం చేసినారన్నా, అన్నా రాజకీయాలలో వాడుకొని వదిలేసినారన్నా అని చెప్తే, అన్నా నువ్వు రావాలి, నా ప్రజల దగ్గరకు వచ్చి నువ్వు ఒక 2 నిమిషాలు కనబడిపోవాలన్నా అని చెప్పిండు. ఇప్పుడు ఆ సోదరు కూడా మాట్లాడుకుంటూ తీన్మార్ మల్లన్న మన దళిత బిడ్డకు మద్దతు ఇవ్వడానికి వచ్చిందని చెప్తా ఉన్నారు. అమ్మా, దళితులు నాకు బిడ్డనిచ్చినప్పుడు నేను దళితులకు అండగా నిలబడన్నా వద్దా? నేను మున్నూరు కాపు బిడ్డను, ఈ కులంలో పుట్టినటువంటి బిడ్డకు నా ఇల్లాలు ఒక దళిత బిడ్డ. ఇప్పుడు ఎట్లా కనిపిస్తుంది జోడీడ మీద? రేపు పొద్దుగాల కూడా ఇదే ఉంటది. లక్ష్మణ్ నాకు మాట చెప్పిండు, అన్నా ఇప్పటిదాకా ఈ అగ్రకులాల పార్టీలలో పనిచేసిన, వాళ్ళ జెండాలు మోసిన, వాళ్ళు చెప్పినట్టు విన్నా, కానీ అన్నా మన జాతి కోసం, మన వర్గాల కోసం పార్టీ వచ్చింది కదన్నా, ఈ పార్టీలో చేరుతా అన్నా, తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరుతా అన్నా అని చెప్పిండు. చేర్చుకో అన్నా వద్దా అనేది మిమ్మల్ని అడిగినాక డిసైడ్ చేస్తాను ఆయన. ఎందుకు చేర్చుకోవాలి, ఇందులో ఎందుకు ఉండాలి లక్ష్మణ్ అంటే, అమ్మ ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ చాలా మంది నాయకులు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఏం చెప్తా ఉన్నారమ్మా, వీళ్ళను వాళ్ళు తిట్టుకుంటున్నారు, వాళ్ళని వీళ్ళు తిట్టుకుంటున్నారు, ఒకడు నువ్వు దొంగ అంటున్నాడు, ఒకడేమో నువ్వు లంగా అంటున్నాడు. ఇట్లా ఒకరినొకరు తిట్టడం కోసం, తిట్టుకోవడం కోసం ఓట్లేసినావా తల్లి వీళ్ళకు? ఇక పక్కనే నిజామాబాద్ కు ముఖ్యమంత్రి గారు వచ్చి ఆయన ఏమంటుడు, ఆయనే ఒక లాగుల తొండలు ఇస్తా అని చెప్తా ఉన్నాడు, ఇంకోడేమో నేను చెప్తాను కొడతా అని తిడతా ఉన్నాడు. ఇకేమో ఈ తొండలు పడే చదువుకు ఇంత కష్టం ఎందుకు పడుతుంది? సపరేట్గా 2 తొండలు తెచ్చి రేవంత్ రెడ్డి గారికి ఇస్తే సాగుకుంటా బతుకుతారా? దానికోసమా మనం ఓట్లేసింది? అమ్మా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏం చెప్తా ఉంది, మేమెందుకు ఓటేయాలని అడుగుతున్నామంటే, అమ్మా ఆడబిడ్డలు చాలా మంది ఇక్కడ ఉన్నారు కదా, మా మైనారిటీ ముస్లిం
ఆడబిడ్డలు ఉన్నారు కదా, ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఏం జరిగిందంటే తల్లి, మన బిడ్డలంతా సర్కారు బడికి పోతా ఉంటారు కదా, 10వ తరగతి 9వ తరగతి చదువుతూ ఉంటారు కదా. ఆ చదివేటువంటి బిడ్డలకు సహజంగానే మన ఆడబిడ్డలకు, మన కూతుర్లకు కూడా అందరికి కూడా మెచ్యూర్ అవుతారు. మెచ్యూర్ అయితే వాళ్ళకి శానిటైజేషన్ ప్యాడ్స్ అని సర్కార్ పంపిస్తుందమ్మా. శానిటైజేషన్ ప్యాడ్స్ అని సర్కార్ పంపిస్తుందమ్మా. ఎంత పంపించిందంటే 2 దఫాలు కలిపి 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ఆడబిడ్డలకు శానిటైజేషన్ ప్యాడ్స్ ఇవ్వమని పంపిస్తే అమ్మా, ఈ రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు కలిసి అందులో 70 కోట్ల రూపాయలు తిన్నారమ్మా మన పిల్లల ప్యాడ్స్ పైసలు. నేను అడిగితే ఏమంటారు, అరే గా పైసలు రా, మా ఆడబిడ్డల పైసలు రా, మా ఆడబిడ్డల పైసలు తింటారా అని చెప్పని అడిగితే ఏమంటారు, వాళ్ళకి ఎందుకు ఇస్తలేరని అంటే ఏమంటారు అంటేనా, వాళ్ళ కోట్లు ఇచ్చినందుకే వాళ్ళ పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు 500 ఇస్తే ఓటు అనుకుంటారు కదా, ఇక మాకు అది సరిపోదా అంటున్నారు. మన ఆడబిడ్డల బాత్రూమ్ పైసలు తింటున్నారు వీళ్ళు. వాళ్ళ బాత్రూమ్లు కట్టిమంటే పైసలు తింటా ఉన్నారు, మీ పెన్షన్ల పైసలు తింటా ఉన్నారు, మీకు ఇల్లు కట్టించే పైసలు తింటా ఉన్నారు. మన మైనారిటీ సోదరులకు సంబంధించి 2000 కోట్ల రూపాయలు మైనారిటీ సోదరుల సొమ్ము తిన్నారు ఇద్దరు కలిసి. మా వాటా మాకు ఉండాలి, మా హక్కు మాకు దక్కాలి, మా హిస్సా, మా ఇజ్జత్, మా హుకూమత్ మాకు ఉండాలని చెప్తా ఉన్నాము. దానికోసమని ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ వచ్చింది. ఇవాళ మీ బిడ్డ లక్ష్మణ్ ఏం చెప్తా ఉన్నాడు, నా వాడకట్లో ఉన్నటువంటి ప్రజలందరికీ సమానంగా హక్కులు దక్కాలి, వాళ్ళకి ఇల్లు రావాలి, వాళ్ళ పెన్షన్లు రావాలి, వాళ్ళ జీవితాలు మారాలని చెప్తా ఉన్నటువంటి లక్ష్యం ఒకవైపు ఉంటే, ఇవాళ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఇంకో పార్టీ అయినా వాళ్ళు తిట్టుకుంటా ఉన్నారు తల్లి. ఈయననేమో మా ఆడబిడ్డల బతుకు మారాలి, వాళ్ళకు భద్రత ఉండాలనేమో లక్ష్మణ్ వస్తే, వాళ్ళేమో బూతులు తిట్టుకుంటే గల్లీల పొంట తిరుగుతా ఉన్నారు ఇలా. మరి ఎవరు కావాలి తల్లి, మీరు ఒకసారి ఆలోచించి. పొద్దుగాల లేస్తే మీకోసం కష్టపడే మీ తమ్ముడు, మీ సోదరుడు, మీ అన్న, ఈయన అవసరమా? లేకపోతే బూతులు తిట్టుకుంటూ ఎన్నడూ కానరానటువంటి వ్యక్తులు అవసరమా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇలా వాళ్ళు వీళ్ళు తిట్టుకుంటా ఉన్నారు. గతంలో ఏదో నేను జర్నలిజంలో ఉన్నప్పుడే పాండాను వట్టిగానే పేరు పెట్టినా, ఆ పేరు వాడుకుంటా ఉన్నారు. ఇలా ఆర్మూర్ పాండాని జీవన్ రెడ్డిని అంటుంటారు అన్నప్పుడు ఆ పేరు వాడుకుంటా. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, పేర్లు మారినాయి తప్ప మన తలరాతలు ఏమన్నా మారినాయా? ఏం మారలే. అమ్మా మీ అందరికి ఒక కథ చెప్తా, మంచి కథ. ఒక 5 నిమిషాలు ఉంటుంది, బాగినాడు. మీ అందరు కోళ్ళను వదిలేసి ఎవరైనా ఎంకట వదిలేసి నేను చెప్తాను. ఈడ ఒక ఆయన కోడిని వదిలేసిందమ్మా. ఒక ఆయన జీవన్ రెడ్డి అటువంటి ఆయన కోడిని వదిలేసిండు. 20 గుడ్లు పెట్టింది పెట్ట, 20 గుడ్లను వదిలేసిండు. వదిలేగానే 20 గుడ్లు వచ్చినాయి, 20 పిల్లలు అయినాయి. 20 పిల్లలు కాగానే ఏం చేసిండు, ఆ కోళ్ళని, కోడి పిల్లల్ని తల్లిని తీసుకోగా వేసిండు, గచ్చులు వేసిండు. ఇంట్లో మంచిగా నాలుగు సైలెంట్ గచ్చులు వేసిండు. గచ్చులు వేయగానే ఆ తల్లి కూడా ఏం చేసింది, ఆ గచ్చులో పిల్లల్ని చూసుకుంటుంది. ఈ జీవన్ రెడ్డి ఏం చేసిందంటే ఇన్ని నూకలు పోసిండు, ఇన్ని నీళ్లు పెట్టిండు. ఇంత ముక్కల పెట్టగానే కోడి పిల్లలన్నీ నూకలు బుక్కినాయి, నీళ్లు తాగుతున్నాయి. ఇక 2 రోజులు అయిన తర్వాత మెల్లగా తల్లి కూడా ఏం చేసిందంటే ఆ గచ్చులకి మెల్లగా బయటికి దుంకింది. దుంకంగా ఆ పిల్లలు ఏం చెప్తున్నారు ఎరికేనా, ఆ పిల్లలు ఎందుకు పోతున్నావు అమ్మ, అటు పోతున్నావు, జీవన్ రెడ్డి గారు నూకలు చల్లిండు, నీళ్లు పోసిండు, మంచిగా నూకలు పుక్కుంటా నీళ్లు తాగి ఈయనే ఉండక అటు ఇట ఉరుకుతున్నావు ఏందని ఈ పిల్లలు, పుట్టిన పిల్లలు తల్లిని అంటా ఉంది. అంటే అప్పుడు ఆ తల్లి కూడా చెప్పింది, ఇప్పుడు మోస్తారు నూకలు, తర్వాత మోస్తారు రా, మీకు తెలియదురా అని చెప్పి ఆ తల్లి కూడా పిల్లలకు చెప్తా ఉంది. అయిపోయిందా పింఛన్ పైసలా? అయితే ఈ తల్లి కూడా ఏం చేసిందంటే అట్లనే పిల్లల్ని తీసుకొని మెల్లగా గల్వ దగ్గరకు వచ్చింది. దర్వాలు ఉంటుంది ఆ కడప బయట, ఆ కడప కాడికి వచ్చి మెల్లగా ఎక్కుతా ఉంది, దుంకుతా ఉంది. పిల్లలకు నేర్పిస్తుంది, మీరు చూడుర్రి.
మెల్ల కడప ఇట్లా దుంకుతుంటుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది. ఆయనతో పిల్లల్ని కూడా కడప దుంకిస్తుంది, అరువు కాడికి తీసుకొస్తుంది. బయట అరువు కాడికి తీసుకొచ్చిన తర్వాత అరువు కాడికి తీసుకొచ్చి నువ్వు బాగా తీయాల్సి ఉంటుంది. అయితే అరువు కాడికి తీసుకొచ్చిన తర్వాత ఏమైంది, కోడి పిల్లలు అప్పుడు తల్లిని అంటా ఉన్నాయి, ఎందుకమ్మా లోపల మంచిగా నూకలు పోసి నీళ్లు పెట్టి నీడ పట్టుకుండి తినక మమ్మల్ని ఎందుకు బయటికి తీసుకొచ్చినావు, ఎందుకు బాధ పెడుతున్నావు అని కోడి పిల్లలు అంటాయి. అప్పుడు ఆ తల్లి కోడి ఏం చేస్తుందంటే, ఆడంగా ఒక కుక్క వస్తా ఉంటే కుక్క మీదకి ఉడుతా ఉంటుంది తల్లి కోడి పొడుస్తానుకు, ఆ కుక్క వారిపోతుంది. మళ్ళోసారి ఏమైతుంది, పిల్లూరికి వస్తుంది. పిల్లూరికి రాగానే కోడి తల్లి కోడి కొక్కో కొక్కో అని చెప్పి రెక్కల కిందికి పిల్లలు పిలుచుకుంటది. అప్పుడు పిల్లలు చెప్తాయి, గత మీద కుక్క వస్తేనేమో తన్నెలా వచ్చావు, ఈ చిన్న పిల్లికి భయపడుతున్నావు ఏందమ్మా అని చెప్పి ఆ తల్లిని అడుగుతా ఉంటాయి పిల్లడు. అంటే కుక్క అనేవాడు వట్టిగానే బెదిరిస్తూ పోతాడు, ఈ పిల్లి మిమ్మల్ని ఎక్కకపోతాడు, ఇంతో జాగ్రత్తగా ఉండాలని చెప్తారు తల్లి. ఆయనతో మళ్ళీ 2 రోజులు అయిన తర్వాత మెల్లగా ఈ పిల్లల్ని వాకిట్లకు తోలుకొని పోతారు. వాకిట్లకు తోలుకొని పోయి ఆ వాకిలంతా పొక్కిలు చేస్తా ఉంటారు. తల్లి కోడి చేస్తా ఉంటే అలా గింజలో పురుగులో వెళితే ఇట్లా పొడిసి పిల్లల ముంగట వేస్తుంది. వేస్తుందా కదా, ఏమైనా తింటాయి. తిన్న తర్వాత అట్లా 2-3 రోజులు అయిన తర్వాత ఆయనతో మళ్ళీ ఒకసారి పిల్లల్ని తీసుకొని పెంట దగ్గరికి పోతుంది తల్లి కోడి. పెంట దగ్గరికి పోగానే ఇక తవ్వుకోరు బిడ్డ అని చూపిస్తుంటే తల్లి తవ్వ తల్లి మీరే తవ్వుకోవాలి, మీరే ఒడుచుకోవాలి, మీరే తినాలని చెప్తా ఉంటది. అప్పుడు పిల్లలు ఏమంటే ఎరికేనా, జీవన్ రెడ్డి మంచిగా ఇంట్లో నూకలు పోస్తే నీళ్లు పెట్టిండు, నూకలు పోసిండు, మమ్మల్ని ఇంట్లో వాళ్ళని బయటికి తీసుకొస్తే మేము దొవ్వుకొని ఎందల కష్టపడి అటు మీద గద్ద భయము కింద పిల్లి భయము, మేము ఎందుకు కష్టపడాలి, గంత మంచి మనసున్న మహారాజును వదిలిపెట్టి మమ్మల్ని నీటికి తీసుకొచ్చినావు తల్లి, నువ్వు మారిపోయినావు, నువ్వు మమ్మల్ని బాధ పెడతానికే ఇట్లా చేస్తున్నావు అని చెప్పి తల్లి కోడిని అంటా ఉంటాయి పిల్లలు. అప్పుడు తల్లి అంటది, ఇంకా 4 రోజులు ఆగురు బిడ్డ మీకే తెలుస్తుంది అని చెప్తుంది. ఆయనతో ఓనాడు ఏమైతుంది, ఇక కరెక్ట్ గా 56 రోజులకు తల్లి కోడి ఎడవాపుతుంది పిల్లల్ని. ఎవరా కదా, పిల్లలు ఎడవాపుతుందా లేదా, దగ్గర రానియనప్పుడు పిల్లల్ని తల్లి కోడి పిల్లల్ని ఎడవాపుతా ఉంటే అప్పుడు ఆ 20 పిల్లలకి ఒక 10 పిల్లలు ఏమంటే ఎత్తేనా, సీసీసీ నువ్వు మారిపోయినావు అమ్మా, మేము మీ కడుపులో ఉంచిన పిల్లల్ని ఎడగొడతా ఉన్నావు చూసావా, నువ్వు మంచిదాని కాదు, జీవన్ రెడ్డి మంచోడని 10 పిల్లలు ఏం చేస్తే ఆయన మీద జీవన్ రెడ్డి దగ్గర పోతామని మళ్ళా పోతుంది. పోగానే మళ్ళీ జీవన్ రెడ్డి గారు మళ్ళీ నూకలు చల్లిండు. చూసినా ఆయన పోయినా కూడా మళ్ళీ వచ్చినా కూడా నూకలు చల్లిండు జీవన్ రెడ్డి, ఎంత మంచోడు చూడని చెప్పి. ఆయనతో మెల్లగా ఏం చేసిండు జీవన్ రెడ్డి గారు, ఓ ఆదివారం నాడు సాయంత్రం రాకేష్ రెడ్డిని, వినయ్ రెడ్డిని, రేవంత్ రెడ్డిని అందరిని నిలిచి 10 పిల్లలు వచ్చారు. ఈ 10 కోడి పిల్లలు పోసిండు. ఇక మిగతా 10 పిల్లలు ఉన్నాయి కదా తల్లి దగ్గర, ఆ తల్లి కాడున్న పిల్లల్ని మిమ్మల్ని కాపాడేందుకు వచ్చినటువంటి బిడ్డ మీ లక్ష్మణ. అందుకోసమే తల్లి ఓటు అనే ఎట్లా బతకాలను నేర్పించింది ఆ తల్లి. లక్ష్మణ్ను తెలంగాణ రాజ్యాధికార పార్టీ మన పార్టీలో చేర్చుకోవాలా వద్దా, మీరు చేతులు లేవంటే చేసుకోవాలా, మీరు అందరు చెప్పిన వారు చేసుకుంటున్నా. ఆఖరికి ఆయన ఉండి తీరాలు ఉండకపోతే మీరు ఊకోవద్దు. మా అక్క చెల్లెళ్ళు ఎట్లా చెప్తే దానికి కట్టుబడి ఉందన్న. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన వాళ్ళు ఈ సమస్యను చూస్తున్నా. ఆల్రెడీ వాళ్ళు ఎట్లా అంటే అట్లా అన్న, వాళ్ళు చేయడానికి 100% సిద్ధంగా ఉన్నా. మా అక్క చెల్లెల కోసం దేనికైనా నేను రెడీ. తీన్మార్ మల్లన్న రంగంలోకి దిగిండు. ఒక్క తెలంగాణనే కాదు, ఆరుమూరులో కూడా మీకు విముక్తి దొరుకుతుంది. మీరు తయారున్నారా ఓట్లేస్తేందుకు? థ్యాంక్ యూ. కత్తెర గుర్తు, తీన్మార్ మల్లన్న గుర్తు కూడా కత్తెర గుర్తే. ఆ కత్తెర గుర్తు మీద ఓటేస్తే అమ్మా
మన కోళ్లకు కాళ్ళను కట్ చేసేది కత్తెరనే. మన చేతులకు బంధాలు వేసిరు కదా, వీటికి కత్తి వేసేదే కత్తెర. మన నాయి బ్రాహ్మణులు కటింగ్ చేసే కత్తెర. మా అమ్మ రెక్కలు మిషన్ కుట్టే కాడ వాడేది కత్తెరనే. బీడీలు చేసే కాడ ఆకు కత్తిరించేది కత్తెరనే. ఇది మన కత్తెర, మనకు బతుకుదరం ఇస్తున్న కత్తెర. ఈ కత్తెర గుర్తు పైన ఓటేస్తే రేపు పొద్దున తల్లి 11 తారీఖు నాడు ఎలక్షన్స్ ఉన్నాయి. 11 తారీఖు నాడు మీరందరూ కలిసి కత్తెర గుర్తు మీద ఓటేస్తే ఆ 13 తారీఖు నాడు మీ బిడ్డ, మీ తమ్ముడు, మీ సోదరుడు ఆ బ్యాలెట్ బాక్సులు బద్దలు కట్టుకొని విజేత మీ కాళ్ళ దగ్గరకు వచ్చి నిలబడి మీ కత్తెర కత్తెర గుర్తుకు ఓటేసి ఆశీర్వదించమని నా మనిషిగా. కత్తెర గుర్తుకు ఓటేయడం అంటే తీన్మార్ వలన కోటేసినట్టు, కత్తెర గుర్తుకు ఓటేయడం అంటే మన బిడ్డ కోటేసినట్టు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి అక్క, నేను ధైర్యంగా పోవచ్చు కదా? దృష్టిలో ఉన్నాయి అక్క. ముదిరాజుల భవనానికి సంబంధించి, మన గోసంగోలకు సంబంధించి ఇవాళ ఒక్క గోసంగే కాదు, బాసంగోలకు సంబంధించినటువంటి ఈ వార్డు ఎందుకు వెనకబడ్డది, ఎందుకు ఈ వార్డులో ఆత్మగౌరవం లేకుంటుంది, ఎందుకు ఆగమైందో లెక్కలు మొత్తం నా దగ్గర ఉన్నాయి తల్లి. మీరు ఈ లక్ష్మణ్ గెలిపించి పంపించండి. వాటన్నిటిని ఎట్లా రావో నేను చేసి చూపెడతా అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటాను. అలాగే చాలా సీసీ రోడ్లు లేవు, చాలా మోరీలు లేవు, శ్మశాన వాటికలు లేవు. ఎక్కడికక్కడ అమ్మా పండుకునే తందుకు ఇల్లు లేదు, పొద పెడతాను కూడా జాగలేదు. ఆ పరిస్థితి ఉంది. వాటన్నిటిని కూడా నెరవేరుస్తా అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ తల్లి, ఒక్కసారి పిడికిలెత్తి కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే. జై తెలంగాణ. థ్యాంక్ యూ అమ్మా. ఈరోజు ఈ సందర్భంగా నాకు 3 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో 13వ వార్డుగా ఇన్ఛార్జి ఉన్నటువంటి ఎన్నో ప్రజల కోసం సేవలు అందిస్తూ డ్రైనేజీలు కానీ ప్రజా సమస్య ఏదైనా 3 ఏళ్ళు చేసినా కానీ మనకు ఈరోజు సీటు దక్కలేదు. అయినా కూడా నాకు బాధ లేదు. నేను ఈరోజు మన తీన్మార్ మల్లన్న రాజ్యాధికారి తెలంగాణ రాజ్యాధికారి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఎందుకంటే నాకు కాంగ్రెస్ పార్టీ అనేది చాలా ద్రోహం చేసింది. నేను పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తిని, అయినా కూడా నాకు టికెట్ ఇవ్వకుండా నన్ను మోసం చేసింది. కాబట్టి ఈరోజు రాజ్యాధికార పార్టీలో చేరిన కాబట్టి ఇండిపెండెంట్గా నిలుచుండి నాకు మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని ఈ సందర్భంగా తెలుపుతున్నాను. ఇక్కడికి చేసినటువంటి మీడియా మిత్రులకి మరియు కాలనీవాసుల
మిత్రులకి మాకు నమస్కారం. సో ఈరోజు మాకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది. వినయ్ రెడ్డి గారు డబ్బులకి టికెట్ అమ్ముకోవడం జరిగింది. అయినా కూడా కాంగ్రెస్ పార్టీని బలోహితం చేయడం మా అన్నగారికి ఇష్టం లేకపోవడంతో నేనే ముందుకు రావడం జరిగింది. అలాగే ఈరోజు తీన్మార్ మల్లన్న రాజ్యాధికార పార్టీ ఎమ్మెల్సీ గారు మా కోసం వచ్చారు. మేము ఒక దళిత బిడ్డగా మాకు అన్యాయం జరిగింది కాబట్టి, దళితుల కోసం కొట్లాడే వ్యక్తి తీన్మార్ మల్లన్న కాబట్టి మా కాలనీ వాసులం అందరం కలిసి అన్నగారి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే ఈ కాలనీలో గత 3 ఏళ్లుగా ఎలాంటి సమస్య ఉన్నా అన్నగారు పరిష్కరించారు. ఇప్పుడు కూడా గెలిచిన తర్వాత కూడా ఖచ్చితంగా కాలనీ వాసులు మాకే మద్దతుగా ఉన్నారు. అలాగే మీకు ఎలాంటి సమస్య ఉన్నా కానీ మేము మేనిఫెస్టో అనేది మీడియా ముందు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాము. 585 మార్కులు వచ్చిన ఎస్ఎస్సి పిల్లలకి మా వంతు సహాయంగా 10,000 మరియు అలాగే ఇక్కడ శ్మశాన వాటిక లేదు. హయ్యర్ కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, చిన్న కులాలకు సంబంధించిన వ్యక్తులకి శ్మశానంలో శవాలను కూడా కాచుకునే స్వతంత్రత లేదు. ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగం సృష్టించారు. ఈరోజు అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మేము ముందు రాజ్యాధికార పార్టీ నుంచి మేము ముందుకు రావడం జరిగింది. మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుకే ఓటేసి గెలిపించగలరు. అలాగే ఇంకో విషయం ఏంటి అంటే, మంచికి చెడుకి ప్రతి ఒక్కరికి 5,000 ఇస్తాము. పెళ్ళికి కానీ, లేకపోతే శుభకార్యాలకు కానీ, లేకపోతే ఎవరైనా చనిపోతే కానీ 5,000 ఇస్తాము. మరియు ప్రతి ఇంటి ఆడబిడ్డకి ఏ సమస్య వచ్చినా కానీ ఒక్క ఫోన్ చేస్తే మన అన్న ముందుకు వస్తాడు. ఒకవేళ మీ సమస్యలు ఈ మీడియా ముందు ఇన్ని హామీలు ఇస్తున్నాం కదా, తీర్చకపోతే కనుక మీరు మమ్మల్ని ప్రశ్నించండి. మేము ఖచ్చితంగా కౌన్సిలర్కి రాజీనామా చేస్తాం. ఎందుకు అంటే ప్రతి ఒక్క నాయకుడు వస్తాడు, ఏ నాయకుడు ఏం చేయడు. డబ్బులు తీసుకోండి, ఏ పార్టీ ఇస్తాడో ఆ పార్టీ నుంచి డబ్బులు తీసుకోండి. కానీ మాలాంటి పేదవాళ్ళకి కోటేసి గెలిపిస్తే రేపటి రోజు మీకు ప్రశ్నించే హక్కు మీకు ఉంటుంది. మేము సమాధానం చెప్తాం. మా దగ్గర మిమ్మల్ని కొనేంత డబ్బు లేకపోవచ్చు, కానీ మాకు కాంగ్రెస్ పార్టీని కొనేంత, మా టికెట్ కొనేంత డబ్బులు మా దగ్గర లేకపోవచ్చు. కానీ ప్రజల ప్రేమ, ఆత్మాభిమానం, గౌరవం మా పైన ఉంది. వాళ్ళకి మా పైన పూర్తి నమ్మకం ఉంది. ఈరోజు కూడా అన్నగారు కాంగ్రెస్ పార్టీ పైన విశ్వాసంతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేను ముందుకు వచ్చిన ఎందుకు అంటే మా ప్రజల కోసం, మా కాలనీ వాసుల కోసం ఈ సందర్భంగా మీ ముందుకు రావడం జరిగింది. దయచేసి మీ కాళ్ళు మొక్కి అడుగుతున్నా, మా అన్నగారు చాలా బాధపడుతున్నారు. అయినా సరే నేను వెనుకడుగుండి అన్నగారిని ముందుకు ప్రోత్సహించడం జరిగింది. మీ అమూల్యమైన ఓటు మా అన్నగారికి వేసి గెలిపించండి. కత్తెర గుర్తుకే. మీ కాళ్ళు మొక్క అడుగుతున్న పేదల సమస్యలు తీర్చే నాయకుడు కావాలి. వాళ్ళు ఈరోజు వస్తారు, డబ్బులు ఇస్తారు, పోతారు. మీ సమస్యలు ఎవరు తీరుస్తారు? వాళ్ళు కార్లలో తిరుగుతారు, మనమేమో నడుచుకుంటూ తిరుగుతున్నాం. ఏ సమస్య ఉన్నా మా అన్నని అడగండి. మీ కాళ్ళు మొక్కుతాం. మీ కాళ్ళు మొక్కడానికి కూడా మేము వెనకాడం. ఎందుకంటే మేము కూడా చిన్న కులం నుంచి వచ్చిన వ్యక్తులమే. ఎంతటి పెద్దవాళ్ళకైనా మొక్కుతాం. మీ సమస్యలు తీర్చడానికి, సీఎంని కూడా ప్రశ్నించడానికి వెనకాడం. కత్తెర గుర్తుకే. అన్నం లక్ష్మణ్ అన్న గారి నాయకత్వం.